వేషము మార్చెను అయినా సతీష్ సతీష్ వాళ్ళు ఊరికెళ్ళారు. రావడానికి 10 రోజులు పైనే అవ్వచ్చు. ఏం పాపా నువ్వు ఊరికెళ్ళలేదా? చీపురు కట్ట తిరగేస్తాను పోరా. నిద్ర పట్టి చావట్లేదేమో, కడికి చేయట్లో కల్లాపు చెల్లుతుంది. ఎవరమ్మా, ఎవరు కావాలి? మేము వెటనరీ డాక్టర్స్. ఇక్కడున్న పశువులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి వెళదామని వచ్చాం. పశువుల డాక్టర్లా? మా పశువులు బానే ఉన్నాయి కానీ బయలుదేరండి. ఇప్పుడు కొత్తగా గప్సా అనే ఒక వ్యాధి పశువులను పట్టి పీడిస్తుంది. అది రాకుండా ఉండడానికి సూదులు వేయడానికి వచ్చాం. ఇంట్లో పశువులు ఎక్కడున్నాయో ఒకసారి మాకు చూపిస్తారా? ఏం చూపించమంటావమ్మా? ఎప్పుడు ఆంబోతు రోగం వచ్చేస్తుందో గానీ ఆ రోజు దాని పీడ మాకు వదులుతుంది. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావని బ్లూ క్రాస్ కి ఫోన్ చేయమంటావా? ఓహో, అయితే మీరిద్దరు లోపలికి రండి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. మా పింకీ సంగతి మీకు అసలు తెలియదు అనుకుంటా. పింకీ? పింకీయా? అదే మా ఎద్దు పేరు. అదిగో అక్కడ కనబడుతుంది, అదే పింకీ. అక్షో, ఈ పింకీ ఏంటో ఎలా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఓ 25 మందిని కొమ్ములతో కుమ్ము అవతల పడేసాను. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. రేయ్ అందరూ తప్పుకోండి రా, ఈ రోజు జాతరే. పింకీకి 2 బలవబోతున్నారు. వీడేంటే ఇలా భయపెడుతున్నాడు? వర్కౌట్ అయ్యేలా లేదు. ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో. భయపడితే ఏది సాధించలేం. మనకి రాబోయే మంచి కాలం ఆ ఎత్తు కాళ్ళ ముందుంది. మీ దగ్గర మటన్ తవ్వే పార గుణపం ఉన్నాయా? మందులు ఇవ్వడానికే కదా వచ్చింది. ఎందుకు మట్టి తవ్వే గుణపం పారా? పింకీ, యూరిన్ పాస్ చేసిన మట్టిని యూరిన్ టెస్ట్ కి పంపిస్తాం. అప్పుడే అది A పాజిటివ్ B పాజిటివ్ లేక కౌ జెర్సీ మిల్క్ A1 B1 లేక ఎవెంజర్స్ అని. ఇప్పుడు మీకు ఏం కావాలి? పారా గుణపమే కదా, అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకోండి. ఆఖరిసరిగా ఏమైనా తింటారమ్మా? ఆఖరిసరిగానా? ఏది తీసుకురావడానికి లేట్ అవుతుంది? టీ. అయితే అదే తీసుకురా, కొంచెం లేట్ గా రా. ఏం జరుగుతుందో ఏమిటో. అవునే, ఈ పాత్ర లోపల గనక మనం డబ్బులేస్తే దేని గురించి చెప్పిన ముసల్దాన్లాగా మనిద్దరం జైలుకి వెళ్ళి కూర్చుంటామేమో. మనం డబ్బులేస్తే కదా ఒకే సీరియల్ నెంబర్ వచ్చేది. బంగారమో వజ్రమో వేస్తే ప్రాబ్లం రాదు కదమ్మా ఆశా. అప్పుడు ఈ పాత్ర తాగుబోతాడికి దొరికితే వాడు వైన్ షాప్ కే వెళ్ళక్కర్లేదు. కుమ్మేసే ఎద్దు ముందు కుళ్ళి చోకులు వేయద్దు మాషా. సరే, వీడేంటి ఇది వీడిలా? ఎవరది? ఏమ్మా, ఎవరు మీరు? పశువులకి గప్సా అనేది వ్యాధి వచ్చిందట, చూడడానికి వచ్చారు. డెంగీ వచ్చినప్పటి నుంచి వ్యాధులు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారా? ఈ హైటు వెయిట్ ఎక్కడ చూసినట్టుందో. ఏమ్మా, ఓసారి మీ మొహాలు చూపించండి. పశువులకి ఏమ్మా, మొహాలు బాగున్న వాళ్ళని మా ఎద్దు ఒప్పుకోదు. వంకర టింకర్ గా ఉంటే వదలకుండా కుమ్మేసి వెళ్ళిపోండి. ఇదేదో అందంగా ఉన్నట్టు. ఆ మందులేవో రాసిచ్చి వెళ్ళండి, నేను తెప్పిస్తాను. కలిపేదే మనకంతే. రాయడం చూస్తుంటే ఓ పెద్ద మందులో రాసినట్టున్నారు. ఏమ్మా, ఏంటమ్మా అమితాబ్ బచ్చన్ అని రాశారు? అది అమితాబ్ బచ్చన్ కాదు సార్, అమృతాంజన్. తలనొప్పికి పనిచేస్తుంది. తలనొప్పి మందు దానికి ఎలా పనిచేస్తుంది? సత్యమా, బాగున్నారా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావయ్యా? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టావా? మనం లిఫ్ట్ ఇస్తే మనల్నే మోసం చేశారే. ఆ పద్య అమ్మను అసిస్టెంట్ వీళ్ళే. ఏంట్రా ఫోజులు ఇస్తున్నారు?
కారులో కూర్చుంటే పట్టుకోలేమా? ఈ కారుని కాపాడరా. బండేసుకెళ్తున్నారు, పరిగెత్తరా. అన్నా ఆ డాక్టర్లు ఎక్కడన్నా టీ తీసుకురమ్మన్నారు? వాళ్ళని ఎతకడానికి వెళ్తున్నాను. మంచి ప్లాస్టిక్ లో పోసి ఇవ్వరా, పట్టుకెళ్ళి. అలాగే తెస్తా అన్నా. పెద్దవా అదిగో మాషా వచ్చేసింది. మాషా, మాషా బంగారం, మాషా. మాషా రాలేదే? ఇప్పుడు తన గొడవ ఎందుకు నీకు? కారుకి డబ్బులు ఇవ్వు. అది దిలీపు, టీ తీసుకురా. డబ్బుల కోసం నేను ఈ డీలింగ్ పెట్టుకోవట్లేదు, మాషా కోసం ఈ డీలింగ్. అయితే కూర్చో. మనసు బాలేదు. ఏమన్నా? నా బంగారు మాషాకి మనసు బాగలేదా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు, కానీ మాటల వల్ల ప్రయోజనం ఏముంది? ఏం చేయాలో చెప్పు. నా మాషా కోసం నేను ఏం చేయడానికి రెడీ. మాషా వాళ్ళ నాన్నగారు పెంచిన పింకీ అంటే మాషాకి ప్రాణం. అప్పుల పాలైన వాళ్ళ నాన్న ఆ పింకీని అప్పు తీర్చడానికి అమ్మేశాడు. అది అనుకోకుండా మల్లేష్ ఇంట్లో మాషా కంటపడింది. అప్పుడు మాషాని చూసి పింకీ ఏడ్చిందట. అప్పటి నుంచి మాషాకి మైండ్ అప్సెట్. ఆ పింకీ ఎక్కడుంటుందో చెప్పు, లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో తెచ్చిస్తా. ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ తో లేపేస్తావా? రెత్తా డబ్బా. ఇంతకీ నీకు పింకీ అంటే ఏంటో తెలుసా? కదా కాదు, పిల్లే కదా, అది ఇంకా ఈజీ. అయ్యో, పింకీ అంటే పిల్లి కాదు, శంకరుడి వాహనం. ఏంటది? శంకరుడి వాహనమా? అంటే ఎద్దు కొమ్ములు ఉంచితేనే నాకు మాషానా? నువ్వు మాషాని ఇంప్రెస్ చేయాలనుకుంటే రేపు మాషా బర్త్డే, ఏదోలా ఆ పింకీని తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చి. బాలే చెప్పావులేమ్మా, అంత పెద్దదాన్ని పార్సల్ చేయడానికి నాకు బాక్స్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు బాక్స్ ని దొంగలించి పట్టుకొస్తావో చేంజ్ తీసుకొస్తావో నాకు అనవసరం. ఎలాగోలాగా పింకీని తీసుకొచ్చావే అనుకో, మాషాకి నీ మీద. మాషాకి నా మీద? ముందు పింకీని తీసుకురా, ఆ తర్వాత చెప్తాను. ఓ మై డియర్ మాషా, ఐ లవ్ యు. నేనేంటో రేపు నీకు చూపిస్తా. Just to miss it, but success miss. Try again. ఏంటి అది? తెచ్చినట్టున్నాడు. Masakuti, happy birthday to you, my dear Masa. எப்படி மாசா? பொத்தி வச்ச மல்லிகை மொட்டு மாவன புத்திருக்கு வெக்கத்தை விட்டு பேசி பேசி. தயவு செய்து பாடாத, காதுல செங்கல தீக்கிற மாதிரி. ப்ளீஸ் ஹாப்பி பர்த்டே. என் பிங்கியை கொண்டு வந்தியா? உனக்காக பிங்கியோட சேர்த்து ஒரு ஸ்பெஷல் கிஃப்டே கொண்டு வந்திருக்கிறேன். கம் ஆன்.
పింకీ నన్ను చూస్తే ఏడుస్తుంది. అది ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు తెలిసి అది ఇంకా మత్తులోనే ఉంటది. నిన్ను చూసే ఛాన్సే లేదు. ఏయ్, ఆ. కట్టి తీసుకొచ్చావు కదా? అవును. సరే అయితే ఆ. ఓపెన్ చేసి. ఓయ్. ఇది నా స్పెషల్ గిఫ్ట్. పింకీని క్లీన్ చేయడానికి ఒకటి కావాలి కదా, అందుకే క్లీనింగ్ బాయ్. అయ్యో గుండు, ఇది నా పింకీ కాదు గుండు. ఏమైంది నా మాషాకి? ఇది నాకు అక్కర్లేదు గుండు. నాకు వద్దు. మీరు చెప్పిన మల్లేష్ ఇంట్లో ఇదే. నేను చెప్పింది ఏ మల్లేష్, నువ్వు తెచ్చింది ఈ మల్లేష్. బాగా చూడు, ఈగలు ముసురుతున్నాయి. మాషా, మాషా, నువ్వు ఏడవద్దు. నీకు డైనోసార్ కావాలని కొంచెంతాను ఏడవకు. మాషా, మన డబుల్ ఛాన్స్ కొట్టు. చూడు